వెల్కమ్ టు ప్రాక్టీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్, డయాబెటిక్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందండి ఈ బ్రేక్ఫాస్ట్. అలాంటి కొర్రలు ఇడ్లీ మీకు ఇవాళ చేసి చూపించబోతున్నానండి. దానికోసం నేను ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఈ మినపగుళ్ళని మనం వాటర్ పోసుకుని ఒక 4 అవర్స్ బాగా నాననివ్వాలి. 4 అవర్స్ మించి నానినట్టయితే కనుక పిండి ఒదుగు అవ్వదండి. 4 అవర్స్ అయితే సరిపోతుంది. నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాళ్ళవి, హెల్తీ హబ్ వాళ్ళవి కొర్రలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కొర్రల్ని ఒక గ్లాసు మినపగుళ్ళకి ఒక గ్లాసు కొర్రలు, ఇవి కూడా ఒక 4 అవర్స్ వాటర్లో బాగా నానబెట్టేస్తానండి. ఆ తర్వాత వీటి రెండింటిని మనం ఇడ్లీ పిండి మాదిరిగా రుబ్బుకోవాలి. ఇలా కొర్రలు మినపగుళ్ళు రెండు మనం ఒక 4 అవర్స్ నానబెట్టే మనం కొర్రలు బాగా 4-5 సార్లు కడిగేసుకుని మంచినీళ్ళు పోసుకుని నానబెట్టేసుకోవాలి. అలాగే మినపగుళ్ళు కూడా కడిగేసుకుని ఇలా మనం బాగా కడిగేసి 2-3 సార్లు మంచినీళ్ళు పోసుకుని ఇలా ఒక 4 అవర్స్ మనం వీటిని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మినపగుళ్ళు, ఈ అరికెలు రెండు నానిపోయండి బాగా. నేను వీటిని రెండింటిని కలిపి ఇప్పుడు ఇడ్లీ పిండి మాదిరిగా గ్రైండ్ చేసేసుకుంటాను. దీనికి ఒక గ్లాసు వాటరు పోసేసుకునండి మనం మెత్తగా రుబ్బేసుకున్నాం. కొంతమంది ఏంటంటే ఈ అరికెలు, ఈ జొన్నలు, ఈ రాగులు ఇలాంటి రవ్వ చేసి ఇందులో కలుపుతున్నారు. నేనైతే ఏం చేశానంటే రెండు కలిపి మనకి కావలసిన పదులుగా నేను రుబ్బుకుంటాను. చూసారా, ఈ మాత్రం కొంచెం రవ్వ అంటే మన ఇడ్లీ రవ్వ మాదిరిగా నేను రుబ్బి పెట్టుకుంటున్నాను అనమాట. ఇడ్లీ మనం మినపగుళ్ళేమో మెత్తగా నలిగిపోతాయి, ఈ అరికెలేమో కొంచెం రవ్వగా ఉంటాయి అన్నమాట. ఇలా ఈ పదునుగా ఉన్నప్పుడైతే మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. హెల్త్కి చాలా మంచిదండి ఈ అరికెలు, సజ్జలు, రాగులు, ఈ ఇడ్లీలు. అది వాళ్ళ మీకు నేను తయారు చేసి చూపిస్తున్నాను. మనకి ఈ పదును సరిపోతుందండి. గిన్నెలోకి తోడేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లోనే సాల్ట్ వేసేస్తున్నానండి సరిపడగా. వేసేసి ఇంకా గిన్నెలోకి తోడేసుకుందాము. ఇలా మనం చూసారా కొంచెం బరకగా ఎలా నలిగిందో, మరీ మెత్తగా కాకుండా మనకి కొర్రలు కొంచెం బరకగా రుబ్బేసి తీసేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని కలిపేసుకున్నాం కదా. ఇలా మనం ఒక 4-5 అవర్స్ మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా బాగా నానుతుందండి పిండి. అప్పుడు మనం ఇడ్లీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసుకుని ఒక 4-5 అవర్స్ దీన్ని బాగా నాననివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి 4 అవర్స్ 5 అవర్స్ ఇలా నానబెట్టాం కదండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో. ఒక్కసారి మనం దీన్ని బాగా కలిపేసుకుని ఇలా ఒక్కసారి బాగా అడుగు నుంచి పైకి మనం ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కొర్రలు ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మనం ఇడ్లీ రేకులు తీసుకుని దానికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా చేసుకుని ఇప్పుడు దీంట్లో మనం ఇడ్లీ పిండి వేసుకుందాం. ఇలా చక్కగా ఇలా మనం ఎన్ని రేకులు కావాలంటే అన్ని రేకులు వేసేసుకోవచ్చండి. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. డయాబెటిక్ వాళ్ళకే కాదు, మామూలు వాళ్ళు కూడా ఎక్కువ ఈ ఇడ్లీ రవ్వ, వైట్ రైస్ ఇలాంటివన్నీ ఎక్కువ తినడానికి కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. కాబట్టి ఇలా కొర్రలు, రాగులు, సజ్జలు వీటితో మనం ఇలా హెల్తీ ఫుడ్ రెడీ చేసుకున్నామంటే మనకి బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా ఉంటుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అందుకని నేను ఇవాళ కొర్రలు ఇడ్లీ మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా మనం కుక్కర్లో పెట్టేసుకుని ఇడ్లీలు మనం ఉడికించుకుందామండి. ఇదిగోనండి చక్కగా మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది. వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఎలా వచ్చాయో.
ఇలా ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం. చక్కటి కొర్రలు ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకి ఇంకా చాలా మంచిదండి. ఈ ఇడ్లీ పైన చక్కగా నెయ్యి వేసుకునండి, కారపొడి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, ఇలా మనం ఈ చట్నీలతో సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ కొర్రల ఇడ్లీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా ఉన్నాయో చూసారా. మెత్తగా మనం రవ్వ ఇడ్లీ ఎలా ఉంటుందో ఉప్పుడు రవ్వతో వేసుకునే ఇడ్లీ సేమ్ అట్లాగే ఉంటుందండి. చక్కగా కొంచెం కారపొడి, కొంచెం ఇది ఇలా నంచుకుని తిన్నామంటే ఆహా సూపర్ టేస్ట్ అండి. ఇలాంటి కొర్ర ఇడ్లీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.